ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు. ఈరోజు మనకు దేవుడు ఇవ్వబోయే వాగ్దానము మనలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది, ఆనందంతో నింపుతుంది మరియు మన ఆత్మను ఉజ్జీవింపజేస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము జకర్యా 2:8. జకర్యా 2:8లో ఇలా ఉంది: సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిందేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడును ముట్టినవాడు నేంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దీని అర్థం ఏమిటంటే, నా కంటి కన్నా మిన్నగా నిన్ను కాపాడేదను, నా కంటి పాపల నిన్ను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యం దేవుని యొక్క గొప్ప ప్రేమను, మనపై ఉన్న అపారమైన జాగ్రత్తను తెలియజేస్తుంది. మన కన్ను ఎంత ప్రేమైనదో మనకు తెలుసు. మన కంటిలో ధూళి పడితే కూడా మనం అసహనంతో స్పందిస్తాం. అలాంటిది దేవుడు తన కన్నుగుడ్డుతో పోల్చాడు అంటే మనం అంటే ఎంత ప్రేమ ఆయనకి. అంతలా నిన్ను ప్రేమించే దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నిన్ను వదిలేస్తాడా? నీ మొరం వినకుండా వెళ్ళిపోతాడా? నిన్ను దాటి వెళ్ళిపోతాడా? లేదు. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నా కంటి కన్నా మిన్నగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. మన ప్రాణాన్ని కంటికి రెప్పలా కాపాడే రక్షకుడు ఆయన. మన జీవితంలో ఎన్నోసార్లు కాపాడాడు కూడా. మన జీవితంలో ఎన్నోసార్లు చిన్న చిన్న హాని కలిగినప్పుడు ఆయన చూశాడు, జాగ్రత్తగా కాపాడాడు. ఇది భౌతిక రక్షణ మాత్రమే కాదు, ఆత్మీయ రక్షణ కూడా. దీనికి గొప్ప ఉదాహరణ దానియేలు బబులోను రాజ్యంలో ఉన్నప్పుడు అతడు దేవునికి ప్రీతికరంగా నిలబడే అవకాశమే లేదు. కానీ అతడు దేవునికి ప్రీతికరంగా నిలబడ్డ సేవకుడు. రాజాజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళి రోజుకు 3 సార్లు దేవునితో ప్రార్థించినప్పుడు అతను తీసుకెళ్లి సింహాల గుహలో పడేశారు. ఆయన జీవితం దేవుని వాగ్దానాన్ని నమ్మే జీవితం. ఆయన మీద ఉన్న విశ్వాసానికి ఫలితంగా దేవుడు ఆయనను నిజంగా కంటికి రెప్పలా కాపాడాడు. సింహాల నోర్లు మోయించాడు. ఎటువంటి హాని లేకుండా గోలో నుండి బయటికి రప్పించాడు. ఇది దేవుని సమర్థత. ఆయన వాగ్దానానికి, నిజాయితీకి బలమైన సాక్ష్యం. మనం కూడా విశ్వాసంతో నిలబడితే దేవుడు కూడా మన కోసం అలానే వ్యవహరిస్తాడు. ఈ వాక్యాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలి అంటే, నీ ఒంటరిగా ఉన్నట్టు నీకు అనిపించవచ్చు, నిన్నెవరు పట్టించుకోవట్లేదు నేను అనిపించవచ్చు, అందరూ నిన్ను తృణీకరించారు అంటే కనిపించవచ్చు, నన్ను ఎవరు అసలు కనిపెట్టుకోరు అని అనిపించవచ్చు. కానీ దేవుడు కన్ను ఎప్పుడు నీ మీదే ఉంటుంది అని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. రెండవది, నీవు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత పెద్దవైనా సరే దేవుని సంరక్షణ ఎంతో పెద్దదని గుర్తుపెట్టుకో. మూడవది, ఎవరైనా నిన్ను చంపాలని చూసినా, నీ మీద దాడి చేసినా, నీ మీద నిందలు మోసినా, లేకపోతే అవమానాలు ఎదురైనా, అది దేవుని కంటిపాపను ముట్టినట్టే, అది దేవుడి పైన పడ్డట్టే అని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. ఆయన నీ కోసం పోరాడతాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నా కంటి కన్నా మిన్నగా నన్ను కాపాడుతానని వాగ్దానం ద్వారా నాకు ధైర్యం కలిగింది. నేను ఎంతో గందరగోళంలో ఉన్నా నీవు నన్ను విడిచిపెట్టకుండా ప్రేమతో కాపాడుతున్నావు. ఈరోజు నా జీవితంలో నా ప్రేమ నువ్వే, నా ఆశ నువ్వే, నాకున్న సర్వస్వం నువ్వే, నీవే నా శక్తివి. నీ ప్రేమపై నా విశ్వాసం నిలబడును గాక. ఆమేన్.